సమస్య కోతులు. ఆ కోతులు రాకుండా ఉంటాయి అనేది వచ్చినా కూడా దాన్ని ఏం చేయలేము, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి, దానికి ఆకులకి ముళ్ళు ఉంటాయి, వీటికి ముళ్ళు ఉంటాయి, కాబట్టి అవి ఏం చేయలేదు అనేది కరెక్ట్. అంతేకాకుండా ఏంటంటే ఆయిల్ పామ్లో మనం శ్రమ కూడా తక్కువ, పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. తర్వాత రెగ్యులర్గా 2 నెలలకు ఒకసారి ఆదాయం వస్తుంది అంటున్నారు. 2 నెలలకు కాదు, 15 రోజులకు ఒకసారి మనకి అమౌంట్ మనకి అకౌంట్లో పడుతుంది. క్రాప్ రెగ్యులర్గా క్రాప్ 15 రోజులకు ఒకసారి గెలలు తీసేసి కలెక్షన్ సెంటర్ దగ్గరలో మీకు ఎక్కడుందో చూసుకొని కలెక్షన్ సెంటర్ వరకు మనం పంపిస్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. సో మరి దీనికి ఏంటంటే ఆయిల్ పంప్ వేసుకోండి అంటున్నాం, కానీ నీటి సదుపాయం 365 రోజులు నీటి సదుపాయం ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళే అసలు ముందుకు రావాలి. తర్వాత మురుగుపోయే సౌకర్యం ఉన్న నేలలు ఉండాలి, అంటే వర్షం పడినప్పుడు తర్వాత ఆ వాటర్ ఇంగిపోయి మురుగులాగా అవ్వకుండా ఉండేటట్టు ఉండాలి. తర్వాత 3 అడుగుల మెత్తటి నేల ఉండాలి. కంపల్సరిగా ఆయిల్ పంప్ వేసుకోవడానికి అనువైన నేలలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకోవచ్చు, కానీ వాటర్ ఫెసిలిటీ మాత్రం లేకుండా ఎవ్వరూ దీనికి పోవద్దు. వాటర్ కనుక ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే మొత్తం పోతుగెలలు వస్తాయి, మొగగెలలు వస్తాయి. మొగగెలలు వస్తే మనకు ఆదాయం ఉండదు. దీంట్లో మగ ఆడ 2 గెలలు వస్తుంటాయి, 2 గెలలు వస్తాయి, కానీ ఆడగెలలు మనకి ఉపయోగపడతాయి కదా. కాబట్టి మనం నీళ్లు సక్రమంగా రెగ్యులర్గా నీళ్లు పెట్టుకోవడం, తర్వాత ఎరువులు కంపల్సరిగా 2 సార్లు వేసుకున్నట్లయితే సంవత్సరంలో 2 సార్లు మీరు మంచి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పాము చాలా మంచి పంట. కాకపోతే చిన్న రైతులు వేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ 3 సంవత్సరాల వరకు మీరు అంతర పంటగా వేసుకోవాలి. అంతర పంటలు ఏవైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు పెద్దగా ప్లేస్ ఎక్కువ ఉండదు. 4వ సంవత్సరం నుంచి మనకి 3 సంవత్సరాల వరకు ఆదాయం రాదు, కానీ 4వ సంవత్సరం నుంచి మీకు ఆదాయం మొదలవుతుంది. తర్వాత ఈ ఆకులు పెద్దగా అయిపోయినప్పుడు కొంచెం నీడ వచ్చినప్పుడు దాంట్లో కోకో కానీ లేకపోతే మిరియాలు కానీ తర్వాత పనస కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వేసుకోవచ్చు. చాలా పంటలు ఉన్నాయి వాటిలో మనం వేసుకోవాల్సిన పంటలు, అవి కూడా వేసుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ పెట్టుకుంటే చాలా మంచిది. డ్రిప్ కంపల్సరీగా ఆయిల్ పంప్ వేసిన రైతులకి కంపల్సరీగా డ్రిప్ కూడా ఇస్తున్నారు, 100% సబ్సిడీతో ఇస్తున్నారు. SC ST రైతులకి, మిగిలిన వాళ్ళకి 90% సబ్సిడీ ఉంది. సో దీన్ని వినియోగించుకుంటే మంచిది. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే మనము పురుగు మందులు తర్వాత ఎరువుల వాడకంలో మన జిల్లా దాదాపు నిజామాబాద్ తర్వాత మనదే